జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రాత్రి 11 గంటలకి ఇక్కడ ఉన్నట్టు చూపిస్తుంది. మళ్ళీ వేకోజాము 3 గంటలకి హైదరాబాద్లో మన ఇంట్లో ఉన్నట్టు చూపిస్తుంది. అయితే ఇది ఖచ్చితంగా వాలి పని బావా. అక్కడ గదిలో బంధించాం కదా, ఇక్కడికెలా వస్తాళ్లే అని వాణ్ణి అనుమానించకుండా వదిలేశాం. ఇక వాణ్ణి వదలకూడదు బావా. ఇంత మాయ చేసి నిన్ను ఇలా ఇరికిస్తాడా? వాణ్ణి అస్సలు వదలకూడదు. అందరి ముందు దోషిలా నిలబెట్టి శిక్ష పడేలా చేయాలి. రాజ్యలక్ష్మికి న్యాయం జరిగేలా చూడాలి. ఈ ఆధారంతో వాడికి శిక్ష పడేలా చేయలేం వైదేహి. ఎందుకు చేయలేం బావా? ఆ టైంలో అక్కడ్నుంచి ఇక్కడికొచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడంటే వాడు కాకపోతే ఇంకెవరు? ఏదో వేరే పనిమీద వచ్చానని అబద్ధం చెప్తాడు. వాడు ఎలాంటివాడో మనకి తెలుసుగాని అందరికీ తెలియదు కదా. రాజ్యలక్ష్మిని పాడు చేయడం ఎవ్వరూ చూడలేదు కదా. కాబట్టి వాలిని దోషిగా నిలబెట్టలేం. తప్పు చేస్తూ పట్టుబడాలి. లేదా నాలా తప్పు చేయకపోయినా ఆ తప్పించుకోలేని పరిస్థితిలో దొరికిపోవాలి. అయితే ఈరోజు తప్పు చేస్తుండగానే పట్టుకుందాం బావా. ఎలా? మన చిట్టి తల్లి చెప్పింది కదా బావా, రాజ్యలక్ష్మికి హాని తలపెట్టబోతున్నాడు అని. అంటే మళ్ళీ ఏదో కుట్ర చేస్తాడు. అప్పుడు పట్టుకుందాం బావా. వైదేహి, బావగారు, ఏంటి మీరనేది? ఇదంతా చేసింది వాలినా? అవునన్నయ్య. రాత్రికి రాత్రి ఎలాగో తప్పించుకునొచ్చి రాజ్యలక్ష్మిని పాడు చేసి ఆ నింద నా మీద పడేలా చేసి వెళ్ళిపోయాడు. ఇంత పని చేస్తాడా? వాణ్ణిప్పుడే ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేస్తా. అన్నయ్య, వద్దన్నయ్య. ఇప్పుడు వాణ్ణి ఏమన్నా నీ తమ్ముణ్ణి కాపాడుకోవడం కోసం వాణ్ణి నిందిస్తున్నావని అంటారు. వాడు ఏమన్నా అనుకోని ఇంత దారుణం చేసిన వాడు బతక్కూడదు. దానికి నువ్వేదో చేయాల్సిన అవసరం లేదన్నయ్య. చేసింది వాడేనని మనకు తెలిసింది కదా. అది రుజువు చేస్తే చాలు. ఊరి ప్రజలే వాడి సంగతి చూసుకుంటారు. నువ్వు ఆవేశంతో వాలినేదో చేయబోయి ఈ నిజం మనకి తెలిసిపోయిందని వాడికి తెలిస్తే జాగ్రత్త పడిపోతాడు. మనకేదీ తెలియనట్టే ఉండాలి. అవును బావగారు, బావ చెప్పింది నిజం. మనకేదీ తెలియనట్టు ఉంటేనే వాడు మనం పన్నిన ఉచ్చులోకి వస్తాడు. అందుకే మనకేమీ తెలియనట్టే ఉండాలి. దొరికిపోతాడన్నయ్య. ఆ విషయం వదిలే. రైతులకు పంచాల్సిన డబ్బులు తెచ్చావా? తెచ్చాను దేవా. అయితే వెళ్ళి ఇచ్చేద్దాం పదా. ఇచ్చేద్దాం దేవా. నిన్ను దోషిగా చూస్తున్న వాళ్ళకి ఎందుకు సహాయం చేయడం అని ఒక్క క్షణం అనిపించింది. కానీ ఊర్మిళ ఏముందో తెలుసా? మంచి చేస్తే మంచి తిరిగొస్తుంది అని. ఇప్పుడు అదే జరిగింది. నువ్వు రైతులకి మంచి చేయాలనుకున్నావు. వాలినే చేశాడని తెలిసేలా చేసి ఆ దేవుడు మనకి మంచి చేశాడు. డబ్బులు పంచేసి తర్వాత వాలి సంగతి చూద్దాం. మీరీ డబ్బుల సంగతి చూడండి బావగారు. వాలి సంగతి నేను చూసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.